దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు 77వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసులకు తెలుసుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరాలలో దేవుడు మన పట్ల ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉన్నారు. సమాజంలో మనం నిలబడలేము అనుకున్నాము, కానీ సర్వశక్తి గల దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కొరకు సాక్షిగా నిలబడే ధన్యతను గురించి ఉన్నారు. ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, అవమానాలు, కన్నీళ్లు, వేదనలు ఇవన్నీ తొలగించి, ఇవన్నీ తప్పించి దేవుడు పోషించి, సంరక్షించి, ఆత్మీయంగా బలపరిచి, ఆహార విషయంలో, వస్త్రాల విషయంలో, ఆరోగ్య విషయంలో నీవు ఇరుక్కుపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కఠినమైన సమస్యలో ఇరుక్కుపోయి అందులో నుంచి బయటకు రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న నీ జీవితంలో, ఎన్నో శోధన చేత, ఎన్నో బాధల చేత, కన్యల చేత గురిగిపోతున్న నిన్ను దేవుడు చేయబట్టి ఆయన కొరకు సాక్షి నిలబెట్టి ఉన్నారు. నీ జీవితంలో ఆయన చేసిన ఆ కార్యాలన్నీ మనం తలంచుకొని దేవుని కొరకు బ్రతుకు దినములన్నిట కృతజ్ఞులమై బ్రతుకుగాక.